లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉన్నది. ఆ మాటను మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్ళాలి అని ఆశపడుచు ఉన్నాను. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి అని రాయబడిన మాటను మనము ఈ యొక్క పుస్తకములో మనము చూడవచ్చు. ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను జీవించిన 33.5 సంవత్సరములలో మనందరికీ తెలిసిన విధముగా పరిపూర్ణముగా 3.5 సంవత్సరములు లోకములో చేసిన పరిచర్యలో ఈ 3.5 సంవత్సరములో ఆయన ఆశ్చర్యపడేటట్లుగా కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి. అందులో ఇదొక సంఘటనని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఒక వ్యక్తి విశ్వాస జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మాటల ద్వారా మనకి ఈ యొక్క దినాన్న తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయేంత విశ్వాసము ఆయనలో ఏమున్నది, యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయేంత జీవితమును ఏం కలిగి ఉన్నారు, అసలు ఎవరు వారు అన్న విషయాన్ని సాయంకాల సమయంలో ఈ సభలో మీకు నేను తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. గమనించండి, యేసు ప్రభువారు చెప్పుచున్న మాటలను బట్టి చూస్తే యేసు ప్రభువారు ఈ మాటలు విని ఆశ్చర్యపడిపోయారంత అతనిని చూచి. అసలు ఎవరు అతను? అతను ఒక దేవునిని వెంబడించిన వాడా, లేదా క్రీస్తు కోసము పరిపూర్ణముగా తెలిసిన వ్యక్తా, లేదా క్రీస్తులో బలముగా నాటబడిన వ్యక్తి ఎవరు అన్నది మనము ఈ సాయంకాల సమయంలో గమనించగలిగితే ఆ పై వచనములో మనము ఆ వ్యక్తి గురించి పరిశీలన చేయగలం. అయితే ఈ సందర్భంలో మీతో మాట్లాడాలన్న మాట ఆలోచన ఏమిటనంటే, యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయేంత గొప్ప జీవితము ఏమి కలిగి ఉన్నాడు ఆయన. ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయే విశ్వాస జీవితమై ఉండవచ్చు, ఆత్మీయ జీవితమై ఉండవచ్చు, భక్తి జీవితమై ఉండవచ్చు, ఏదైనాను మనము కలిగి ఉండగలమా అన్నది ఈ సాయంకాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకోవలసిన విషయమై ఉన్నది. ఈరోజు దేవుడు మన వైపు చూడాలి, దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి, దేవుని కనుదృష్టిలో నేను ఉండాలి అన్న ఆశ చాలా మందిలో ఉంటుంది. దేవుడు నన్ను చూస్తే బాగున్ను, దేవుని కృప నాకు ఆవరించి ఉంటే బాగున్ను, దేవుని కృపలో నేను నడిస్తే బాగున్ను ఆశ చాలా మందిలో ఉంటుంది. అందుకే భక్తుడు ఈ పాట రాసి ఉన్నాడు. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకపోతున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్య అని ఒక భక్తుడు ఒక మంచి మాట రాసి ఉన్నాడు. ఈరోజు చాలామందికి ఇటువంటి ఆశ ఉంటుంది. దేవుడు నన్ను చూడాలి, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా బ్రతకాలి, పరిపూర్ణంగా నడవబడాలి, పరిపూర్ణంగా జీవించాలన్న ఆశ ఆసక్తితో చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అట్టి స్థితిలో నడవలేకపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని యేసు ప్రభువారు చూచి ఆశ్చర్యపడిపోయారు. ఈరోజు యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయే ఏ జీవితంలో మనం ఉన్నాం? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయారు అని 2 సంఘటనలో మనకు కనబడుతూ ఉన్నది. ఒకటి విశ్వాసమును చూచి, రెండోది అవిశ్వాసాన్ని చూచి. ఈ విషయాలు మన వాక్య పరిచర్యలో ముందుకు వెళ్తున్న సందర్భాల్లో మనము తెలుసుకుంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయేంత జీవితాన్ని ఏం కలిగి ఉన్నాడు అని మనం చూస్తే 7వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటంటే, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదులు పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదులలో చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఏమిటంటే, పలానా తన దాసుడు అస్వస్థతతో ఉన్నాడు, యేసు ప్రభు వారు మాత్రమే ఆ కార్యాన్ని చేయగలరు, ఆయన వచ్చి నా దాసుని స్వస్థపరచగలడు అన్న విశ్వాసం ఆయనలో ఉంది, ఆయన మమ్మల్ని పంపించి ఉన్నాడు. అయితే వారు చెప్తున్న మాట ఏమిటి, సందర్భం ఏమిటంటే, ఆయన నీ వలన మేలు పొందుకున్నట్టుకు యోగ్యుడు. ఈ మాట చాలా విచిత్రముగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మేలు పొందుకోవడానికి యోగ్యత ఉండాలనంటే ఖచ్చితంగా ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని సన్నిధిలో మేలు పొందుకోవడానికి యోగ్యత అవసరమై ఉన్నది. ఈరోజు దేవుని మేలులు పొందుకోవాలని ఆసక్తి ఉన్నది,
దేవుని మేలులు పొందుకోవాలన్న ఆశ అయితే ఉన్నది. కానీ యోగ్యత లేని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు నాకు రక్షణ ఇచ్చాడు కదా, నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నాను కదా, ఆయనే నిజమైన దేవుడని అంగీకరించి ఉన్నాను కదా, ఇది చాలు, ఈ లోకంలో నేను బ్రతికి ఎట్లా బ్రతికినను దేవుడు నాకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడని అనుకొనవచ్చు. అందుకే యేసు ప్రభువారు బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళినప్పుడు గలిలయ ప్రాంతాన్ని చూచి ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే, వారి పట్ల అద్భుత కార్యాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి యేసు ప్రభువారు విసిగిపోయారు. కారణం ఏమిటంటే వారు మేలు పొందుకున్న విశ్వాస జీవితం లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మన జీవితాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విశ్వాస జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ శతాధిపతి బహుశా రోమా సామ్రాజ్యంలో అధిపతి అయి ఉండవచ్చు. ఈ శతాధిపతి బహుశా రోమా సామ్రాజ్యంలో అధిపతి అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవునిని అంగీకరించిన వ్యక్తి, దేవుడు ప్రేమను అంగీకరించిన వ్యక్తి, దేవుని కార్యాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి. యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే ఏమిటి? కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోవడమేనా? యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే ఏమిటి? దేవుని బైబిల్ను పట్టుకొని తిరగడమేనా? యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే ఏమిటి? పాటలు పాడడమేనా? యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే ఏమిటి? వాట్సాప్ స్టేటస్ల్లో ప్రతిరోజు యేసు ప్రభు గురించి, యేసు ప్రభువారి గురించి మాటలు పెట్టడమేనా? కాదు, అది మాత్రమే కాదు. ఈరోజు యేసు ప్రభువారి వలన మేలు పొందుకోవాలని ఆశపడుచున్న మన జీవితాలలో మనము యోగ్యతను సంపాదించుకోవాలా. ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి యోగ్యతను సంపాదించుకోవాలా. దేవుడు మనల్ని చూచే కనుదృష్టిని మనం సంపాదించుకోవాలా. యెషయా భక్తుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఆయన కనుదృష్టి లోక సంచారము చేయుచున్నది, ఆయన పట్ల భక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో, ఆయనను వెంబడించిన వారు ఎవరున్నారని ఆకాశము నుండి ఆయన చూచుచూ ఉన్నాడని బైబిల్ చెప్పుచూ ఉన్నది. యూదుల భక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఆయన నీ మేలు పొందుకొనుటకు యోగ్యుడు. ఆయన ఎటువంటి యోగ్యత కలిగి ఉన్నాడు? అసలు యూదులు ఏ ఆలోచనను బట్టి ఆయన యోగ్యుడని చెప్పగలిగి ఉన్నారు? ఎటువంటి క్రైటీరియా తీసుకొని, ఎటువంటి ఆలోచన తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఈయన యోగ్యుడయ్యా, ఈయన యోగ్యుడు, ఈయన నీ వలన మేలులు పొందుకోవడానికి యోగ్యుడు, ఈయనకు నువ్వు తప్పక మేలు చెయ్యాలని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించడం లేదని చెప్పడం లేదు, కానీ ఆ ప్రేమను గుర్తెరిగిన వ్యక్తి ఈ శతాధిపతి అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఇదేనా అన్న, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వలన మేలు పొందుకొని ఎటువంటి యోగ్యత కలిగి ఉన్నాం, ఈ విషయంలో ఒక 3 విషయాలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. యేసు ప్రభు వారు మేలు పొందుకునే యోగ్యత ఎట్లా కలిగి ఉన్నాడు? ఏ యోగ్యతను బట్టి యేసు ప్రభు దగ్గరికి మేలు పొందుకోవడానికి వచ్చి ఉన్నాడని అంటే, బైబిల్ చెప్పుచున్నది మాట ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో లేనప్పటికీ కూడా, దేవుని సమాజ మందిరంలో కూడలేనప్పటికీ కూడా దేవుడు ప్రేమను గుర్తెరిగిన వాటికి, ఒక అన్యజనుడు రోమా ప్రభుత్వంలో శతాధిపతిగా ఉన్నవాడు, రోమా ప్రభుత్వంలో అధికారిగా ఉన్నవాడు, రోమా సైన్యంలో ఒక పేరు గాయించిన ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమను ఎరిగి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆయనే ఒక సమాజ మందిరమును కట్టి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది నాన్న ఆ వ్యక్తిని చూసి ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈనాడు దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవుడి ప్రేమను అనుభవిస్తూ, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి కొరకు, మందిరము కొరకు పరిచర్య చేయడానికి నానా ఆలోచనలు కలిగి ఉంటాం మనం. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తే అన్యజనుడైనప్పటికీ కూడా దేవుని సమాజ మందిరమును కట్టి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన ప్రేమించి కట్టిన సమాజ మందిరము. బైబిల్ చాలా ఒక మంచి క్లారిటీగా మాట్లాడుతుంది. మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించాడు. తన కష్టార్జితమును మందిరము కొరకు పెట్టి ఉన్నాడు. తన కష్టార్జితమును మందిర నిర్మాణము కొరకు పెట్టి ఉన్నాడు. బహుశా ఆయన బాహ్య రూపముగా ప్రభువారిని అంగీకరించకపోవచ్చేమో కానీ తన ఆత్మ దేవుని స్తుతిస్తూ ఉన్నది.
తన ఆత్మ దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నది. తన ఆత్మ దేవుని పట్ల ఇష్టము పుట్టుకొచ్చి ఉన్నది. ఆత్మీయంగా ఆయనకి దేవునితో ఒక మంచి సంబంధము, రిలేషన్షిప్ కలిగి ఉన్నది. ఈ దినాన్న ఈ మాటలు మీకు తెలియజేస్తున్న సందర్భములో యేసు ప్రభువారి పేరు పెట్టుకొని బ్రతుకుచున్న మన జీవితాలలో క్రీస్తు వారు పేరు పెట్టుకొని జీవిస్తున్న ఈ యొక్క సమాజములో లోకానికి భయపడకుండా తానే తన సొంత వ్యాయముతో దేవుని మందిరమును కట్టించిన వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు వారి అడుగు జాడలలో, క్రీస్తు వారి కనుసైగలలో బ్రతుకుతున్న మనము క్రీస్తు కొరకు ఎంతవరకు ప్రయాసపడగలుగుచు ఉన్నాము? ఆయన నిజముగా ఈ మాటలు చదువుతున్న సందర్భంలో ఆయన యోగ్యుడే. కారణం ఏమిటంటే లోకానికి భయపడలేదు, సమాజానికి భయపడలేదు, తన పైనున్న అధికారులకు భయపడలేదు. క్రీస్తు కొరకు నేను ఏదైనా చెయ్యాలన్న తపన, తాపత్రయము ఆయనలో కనబడుతున్న విధముగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి తాపత్రయము మనలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు దానిని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్న వారు క్రీస్తు కొరకు బ్రతకలేకపోతున్నారు. క్రీస్తును వెంబడిస్తున్న వారు క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నారు. క్రీస్తును వెంబడిస్తున్న వారు క్రీస్తు కొరకు నడవలేకపోతున్నారు. అట్టి స్థితిలో కూడా ఆయనే తన ప్రదేశములో, ఆయనే తన సొంత డబ్బులతో, తన సొంత ఖర్చులతో, తన సొంత ప్రయాసతో దేవుని కొరకు ఏదైనా చేయాలన్న ఆశతో యేసు ప్రభువారి ప్రేమతో, యేసు ప్రభువారి పట్ల ఉన్న ప్రేమతో, దేవుని పట్ల ఉన్న ప్రేమతో, ఆయన చేస్తున్న కార్యాల పట్ల ఉన్న ప్రేమతో, ఆయన నడుస్తున్న ఆ నడవడికను చూచిన వ్యక్తి తానే ఒక సమాజ మందిరమును కట్టినట్లుగా బైబిల్ చెప్తూ ఉన్నదే. దినాన్న ఇట్టి స్థితిలో మనం ఉండాలని ఈ శతాధిపతి మనకి నేర్పుతూ ఉన్నాడు. శతాధిపతి బహుశా బాహ్య రూపముగా ఆయన ఒక అన్యుడై ఉండవచ్చు, కానీ అంతరంగముగా ఆయన దేవునికి కావలసిన వ్యక్తిగా ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మందిరము కొరకు, నువ్వు వెళుతున్న మందిరము కొరకు నువ్వేం చేయగలుగుతూ ఉన్నావు? నువ్వు ఏ సంఘస్థుడివై ఉండవచ్చు, నువ్వు ఏ ప్రాంతములో దేవుని పరిచర్య చేస్తూ ఉండవచ్చు, ఏ ప్రాంతములో దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తివై ఉండవచ్చు. కానీ ఈ యొక్క సాయంకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నిజముగా దేవుని మందిరము కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తివై ఉన్నావా? దేవుడు నీ ఆసక్తిని చూచి ఆశ్చర్యపడగలే స్థితిలోకి మనం వెళ్ళగలుగుచూ ఉన్నామా? ఈయన ఆసక్తిని చూచిన దేవుడు ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు. ఈయన ఆసక్తిని చూచిన దేవుడు సంతోషపడిపోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఇటువంటి ఆసక్తి ఎవరిలైనా ఉన్నదని ఆలోచనను ఆ వ్యక్తి దేవునిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని మందిరములో ఉన్న మనము ఇటువంటి ఆశ్చర్యకరమైన ఆసక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండగలుగుతూ ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భాల్లో మన హృదయము అగ్ని చేత మండుచూ ఉన్నదా? ఒక శతాధిపతి, ఒక అన్యుడు దేవునిని ఆశ్చర్యపడే విశ్వాసము ఆయనలో కలిగి ఉన్నదంటే, ఈరోజు దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనము ఎటువంటి విశ్వాస జీవితంతో దేవుణ్ణి గణపరచగలుగుచూ ఉన్నాము, ఎటువంటి ఆసక్తి జీవితంతో ఆయనని వెంబడించగలుగుచూ ఉన్నామన్నది ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దినాన్న ఒకవేళ నువ్వు ఇంకా ఆసక్తి లేని జీవితముతో దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, ఇంకా దేవుని సన్నిధిలో ఏ ఆసక్తి లేకుండా ఆయన మందిరము పట్ల, ఆయన పరిచర్య పట్ల, ఆయన నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం పట్ల ఆసక్తి లేకుండా బ్రతుకుతున్నావేమో, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సుమా, మనం మర్చిపోకూడదు. మరొక విషయాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. దేవుడు ఈ యొక్క శతాధిపతి యొక్క జీవిత వైఖరిని చూసి ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే, మొట్టమొదటగా ఆయనకి దేవుని మందిరము పట్ల ఉన్న ఆసక్తి ఒకటి, దేవుని మందిరం నిర్మించాలన్న ఆ కోరిక ఒకటి, దేవుడి మందిరము పట్ల నా వంతు సహకారం, నా వంతు పని ఏదైనా ఉండాలన్న ప్రయాస ఒకటైతే, దేవుని పట్ల ఆయనకున్న విధేయత దేవునినే ఆశ్చర్యపడేటట్లుగా చేస్తున్నది. ఆ మాట 7వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది. ఏమిటని ఉంటుందంటే, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడును కాను అంటూ ఉన్నాడు.
యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట అంటే, అయ్యా యేసు ప్రభు వారు వాని ఆసక్తిని చూచి, దేవుని మందిరము పట్ల ఆయన పడిన ప్రయాసను చూచి, దేవుడి మందిరము పట్ల ఆయన కొన్న ప్రేమను చూచి, ఆ ప్రేమలో నుంచి వచ్చిన ప్రయాసలో ఉన్న శక్తిని దేవుడు చూచి, ఆయన దగ్గరికి వెళ్దామనుకుంటే దేవునితో ఏమంటున్నాడు యేసు ప్రభు వారితో, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడు కాదంటున్నాడు. అది సీక్రెట్గా మాట్లాడుతున్న మాట కాదు. ఆయన వెనకాతల ఆయన సైన్యం ఉన్నది. బహుశా యేసు ప్రభు వారి వెనకాతల యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు, జనము చాలామంది ఉన్నారు. ఇంతమంది జనములో కూడా యేసు ప్రభు దగ్గర విధేయత చూపిస్తూ ఉన్నాడు. మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడే కొన్నిసార్లు విధేయతను చూపించలేం దేవుని దగ్గర. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విధేయత కనుమరుగైపోతుంది. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విధేయత కనుమరుగైపోతుంది. ఇంకా అనేక మంది మధ్యలో ఉన్నప్పుడు ఎటువంటి విధేయతను చూపించగలం? ఈ దినాల్లో లోకము ఎలా తయారయ్యిందని అంటే, లోకములో ఉన్న మనుష్యులము ఎటు విధంగా తయారయ్యామంటే, మనం సృష్టించిన దేవునికి విధేయత చూపిస్తున్నామో లేదో తెలియడం లేదు, కానీ మన చుట్టూ ఉన్న ప్రజలు చూస్తున్నారన్న సందర్భాన్ని బట్టి విధేయత చూపిస్తూ ఉన్నాము. కానీ ఈ శతాధిపతి ఒక మాట అంటున్నాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదయ్యా. తగ్గింపు జీవితం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, శతాధిపతిని చూచి దేవుడు ఆశ్చర్యపడిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఆయనలో ఉన్న తగ్గింపు జీవితము, ఆయనలో ఉన్న విధేయత, ఒబీడియన్స్. ఈరోజు నీలో ఉన్న ఒబీడియన్స్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడిపోవాలి. నిన్ను హెచ్చించుతున్న కొలది, నిన్ను పరీక్షిస్తున్న కొలది, ఒకవేళ నిన్ను శ్రమలలో వైపు దేవుడు నడిపిస్తున్న కొలది, అయినా నీలో విధేయత మారకూడదు, మార్పు చెందకూడదు. అందుకే ఈ దినాన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విధేయతను విడిచిపెట్టలేదు. శతాధిపతి కూడా విధేయతను విడిచిపెట్టలేదు. విధేయత పట్ల నమ్మకత్వం కలిగి ఉన్నాడు, విధేయత పట్ల లోబడి ఉన్నాడు. ఈరోజు అటువంటి విధేయతను మనం కలిగి ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. శతాధిపతిని చూచి దేవుడు ఉట్టికే ఆశ్చర్యపడిపోలేదు. శతాధిపతిని చూచి దేవుడు ఊరికే ఆశ్చర్యపడిపోలేదు. ఆయన విధేయతను చూశాడు. ఆయన కింద లోబడి ఉన్న వారిని చూచి కూడా దేవుని పాదాల దగ్గర పడ్డాడు. అయ్యో, నా కిందే చాలామంది పనిచేసిన వారు ఉన్నారు కదా, నేనే అనేక మంది మధ్యలో అధికారిగా ఉన్నాను కదా, ఈ అధికారము కలిగిన వాడు దేవుని దగ్గర వంగి నమస్కారం చేస్తే ఆ యొక్క ప్రయారిటీ ఏమైపోతుంది? ఆ ప్రయారిటీ పోగొట్టుకుంటానేమో, ఆ యొక్క అధికారంలో ఉన్న శక్తిని పోగొట్టుకుంటున్నామని ఏ ఆలోచన లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు నా ఇంటికి వచ్చి నీ యోగ్యున్నే కాదయ్యా అని అంటూ ఉన్నాడు. తనలో ఉన్న లోబడే జీవితం, విధేయతను చూచిన దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. ఇది కేవలము దేవుడు ఎదుట కనబడుతున్న ఒక క్రియ మాత్రమే కాదు, దేవుడు తన వెనకాతలున్న శిష్యులకు నేర్పిస్తున్న పాఠము. ఒక అన్యజనుడే దేవుని పట్ల అంత విధేయత కలిగి ఉన్నప్పుడు, ఈరోజు నేను కూడా ఎంత విధేయత కలిగి ఉండాలా? ఈరోజు విధేయత కనుమరుగైపోయింది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొట్టమొదటగా మందిర పరిచర్య పట్ల ఆసక్తిని కనుపరిచాడు. రెండవదిగా ఏమిటనంటే, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. మూడోదిగా ఏమిటి అక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయము 7వ వచనములోనే ఉంది. ఏమిటనంటే, అయితే మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెప్తూ ఉన్నాడు. మూడోదిగా ఆయనలో దేవునికి ఏం కనబడిందనంటే, ఒకటి ఆసక్తి కనబడింది, రెండోది విధేయత కనబడింది, మూడోది ఒక గొప్ప విశ్వాసం కనబడిందంట. ఈరోజు దేవుని మందిరములో ఉన్నవారు, దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నవారు, లోకములో దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. నువ్వు వేస్తున్న బట్టను కాదు, నువ్వు ధరిస్తున్న వస్త్రధారణ కాదు, నీ చుట్టూ ఉన్న ఆ బలాన్ని కాదు, నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదాలు కాదు. మరి దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే నీలో ఉన్న విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆయనకి ప్రాముఖ్యమైనది ఏంటనంటే మనలో విశ్వాసం ప్రాముఖ్యము. దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఆశీర్వాదాలు ఆయనకు ప్రాముఖ్యము కాదు.
లేదా పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి మార్పు చెందుతున్న నీ వైఖరి కాదు ఆయనకి కావాల్సింది. ఏం కావాలి దేవుడికనంటే విశ్వాసం కావాలి. ఒక శతాధిపతి 100 మంది వెనకాతల సైన్యం ఉన్నప్పటికీ కూడా, ఒక మంచి అధికారంలో ఉన్నప్పటికీ కూడా, రమ్మంటే వచ్చేవారు ఉన్నారు, పొమ్మంటే పోయేవారు ఉన్నారు. ఇటువంటి అధికారములు ఉన్న ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చూస్తున్నాడంటే గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఆ విశ్వాసము కనుమరుగైపోయింది. దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుంది ఏమిటంటే విశ్వాసాన్ని సంపాదించుకోమంటున్నాడు. శతాధిపతికి ఉన్న విశ్వాసం మనలో ఉంటే దేవుడు మనల్ని చూచి ఆశ్చర్యపడిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు వారు మనల్ని చూచి ఆశ్చర్యపడిపోవాలా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యోధ. దేవునితో 3.5 సంవత్సరాలు నడిచిన వ్యక్తి, దేవునితో 3.5 సంవత్సరాలు కలిసి జీవించిన వ్యక్తి, దేవునితో 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటే, యేసు ప్రభువు వారు చేస్తూ ఉంటే చూచిన వ్యక్తి. కానీ సాతాను వాడిలో ప్రవేశించినప్పుడు, దురాత్మ ఆలోచనలు వాడిలో ప్రవేశించినప్పుడు, వాటికి లోబడిపోయి క్రీస్తు వారిని, ప్రభువైన యేసు క్రీస్తు వారిని అమ్మివేయడానికి ఆయన ఒక ముఖ్య పాత్ర వహించినట్లుగా బైబిల్ చెప్తుంది. దానిని చూచిన యేసు ప్రభు వారు ఆశ్చర్యపడిపోయారు. మరొక విషయంలో యేసు ప్రభుతో పాటు నడుస్తూ ఉన్న సందర్భంలో, యేసు ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నారు శిష్యులు, యేసు ప్రభుతో కలిసి జీవిస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నవారు, కొంతమంది దెయ్యములతో పీడించబడుతున్నవారు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉండగా కార్యాలు జరగలేని సమయంలో యేసు ప్రభువు వారు ఆశ్చర్యపడిపోయారు. ఆయన అనేక దినాలు అక్కడ నివసించిన ప్రాంతము. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, ఆయన దేశంలో, ఆయన అనేక అద్భుతాలు చేసిన దేశంలో, ఆశ్చర్యకార్యాలు చేసిన దేశంలో, మేలులు చేసిన దేశంలో, మేలులు పొందుకున్న దేశంలో ఆయన కార్యాలు చేసిన అక్కడ అవిశ్వాసులు ఎక్కువైపోయారు. అద్భుతాలు చేసిన, మేలులు చేసిన, వారిని ఆశీర్వదించిన వారి మధ్యలో యేసు ప్రభు వారు జన్మించిన వారిలో దేవుడికి విశ్వాసం కనబడలేదు. ఏం కనబడిందంటే అవిశ్వాసం కనబడింది. కానీ ఒక రోమా ప్రభుత్వములో ఉద్యోగం చేసుకుంటూ, రోమా ప్రభుత్వములో ఆ ప్రభుత్వం అప్పగించిన నిర్వాదాలు చేస్తూ, ఆ రోమా ప్రభుత్వం అండలో ఉంటూ, రోమా ప్రభుత్వంలో పని చేసుకుంటూ, యేసు ప్రభువారిని ప్రేమించిన వ్యక్తి, యేసు ప్రభువారిని ప్రేమించి ఆయనను మాత్రమే ప్రేమించడం కాదు కానీ సమాజ మందిరమును కట్టించి విధేయతను చూపించి విశ్వాసమును చూపించిన వ్యక్తిని చూచిన దేవుడు ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనము ఆయన మనల్ని చూచి ఆశ్చర్యపడిపోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశదే, నా కుమార్తె చేస్తున్న ఆ మందిర పరిచర్యను బట్టి, నా కుమార్తెకి, నా కుమారుడికి, లేదంటే నన్ను నమ్ముకొని నన్ను వెంబడిస్తున్న నా వ్యక్తులు, మరొకసారి ఈ మాట చెప్తూ ఉన్నాను, నన్ను వెంబడిస్తున్న నా వ్యక్తులు నా మందిరము పట్ల ఆసక్తి కలిగి ఉండాలా, నా సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలా, నా పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలా. ఒక అన్యజనుడికి అంత ఆసక్తి ఉంటే, దేవుని వెంబడిస్తూ దేవుని ప్రేమను తెలుసుకుంటూ దేవుని ప్రేమలో లీనమైన మనకి కూడా లోకములో ఉన్న వాటి కంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆసక్తిని కలిగించుకొని, ఆసక్తిని కలిగి, రెండవదిగా విధేయతని చూపించాలంటున్నాడు. విధేయతని కలిగి, మూడవదిగా గొప్ప విశ్వాసంను మనం సంపాదించుకోవాలా. విశ్వాసులుగా ఉండడం గొప్ప కాదు, విశ్వాసులమని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ విశ్వాసములను చెప్పుకుంటున్న మనలో విశ్వాసమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి విశ్వాసమును మనం సంపాదించుకొని దేవుని సన్నిధిలో దేవుడు ఆశ్చర్యపడిపోయే ఒక గొప్ప మార్గంలో నడవాలని దేవుడు కోరుచు ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.